ముఖ్యంగా ఏదైతే ప్రజలు ఒక బాధ్యత పదవిని ఇచ్చారో ఆ పదవిని బాధ్యతగా తీసుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి శాసనసభ్యులు సంటి గారు పర్యవేక్షణలో కార్పొరేషన్ కూడా కోఆర్డినేషన్ చేసుకొని మరి ఇంతకుముందు గత 5 సంవత్సరాలు కూడా ప్రజలు రోడ్లు కోల్పోయారు, డ్రైనేజీ వేసే పరిస్థితి లేదు, వాటర్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఈ 2 సంవత్సరాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఒకటొకటిగా డ్రైనేజీ మరి సీసీ రోడ్లు అనేక రోడ్లు కోట్లాది రూపాయలతో రోడ్లు వేయిస్తూ ప్రజల యొక్క అవసరాలని గమనించి అవసరాలు తీర్చే దిశగానే కూటమి ప్రభుత్వం ఉంది. స్థానిక శాసనసభ్యులు ఆ వైపుగా ఇటు అధికారులని ఇటు మేయర్ గారిని కార్పొరేటర్స్ని అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని మరి కూటమి పార్టీలు కూడా కూటమి నాయకత్వాన్ని కూడా కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు నడుస్తున్నాం. మరి ఈ రోజున ఎందుకంటే గాయత్రి నగర్లో ఈ రోడ్డు వేయటం మరి ఇక్కడ అందరూ ఇక్కడ ఈ రోడ్డు దాదాపు ఒక 20 సంవత్సరాలు చూసుకునే పని ఉండదు. క్వాలిటీలో కూడా ఎక్కడ లోపం లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది అన్ని చోట్ల కూడా. ఎందుకంటే అడ్మినిస్ట్రేటర్ ఏదైతే ఉన్నాడో ఒక విజన్ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క చొరవతో కేంద్రాన్ని కూడా వినియోగించుకొని ఎన్డీఏ గవర్నమెంట్ని కూడా వినియోగించుకొని రాష్ట్ర అభివృద్ధిని పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి మనం ఈ 2 సంవత్సరాలను చూసాం. మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుని ప్రజల యొక్క మన్నలు పొంది రేపు స్థానిక సంస్థల్లో 100% ఉన్నటువంటి సీట్లన్నీ కూడా గెలుచుకునే దిశగా ఎమ్మెల్యే గారి యొక్క సారథ్యంలో ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో సాగుద్దాన్ని దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఇంతకుముందు ఎవరు కూడా వచ్చి రోడ్డు వేయించడం కానీ లేకపోతే డ్రైన్ కట్టించడం కానీ ప్రజల యొక్క అవసరాలు తెలుసుకుంటాం కానీ గత 5 సంవత్సరాలు కూడా గాలి కొదిలేసినటువంటి పరిస్థితిని చూశారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ఆనందంతో. ఎందుకంటే వారి యొక్క స్పందన తెలుస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా వారి యొక్క స్పందన అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనికి మరి శాసనసభ్యుల వారికి అదేవిధంగా నగరపాలక సంస్థకి కూటమి తరఫున అభినందనలు తెలియజేస్తాం.